ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎర్లీ మార్నింగ్ రొటీన్ టిఫిన్ తిని మీకు బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఇలా పాతకాలపు పద్ధతిలో అంటే అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినటువంటి మామిడికాయ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1.5 గ్లాస్ బియ్యపు రవ్వను తీసుకుంటున్నానండి. అదే వరి నూక అంటాం కదా, ఇది అన్ని సూపర్ మార్కెట్లోనే దొరుకుతుందన్నమాట. ఇలా తీసుకున్నటువంటి వరి నూకని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని దీనిలోకి మనం 1.5 గ్లాస్ వరి నూక తీసుకున్నాం కదండి, అందుకని గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు చొప్పున 4.5 గ్లాసులు వాటర్ ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి బియ్యం రవ్వను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక్క విజిల్ వచ్చిన తర్వాత పొయ్యన్నది ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని వీటన్నింటిని కొంచెం వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోండి. నేనైతే సగానికి కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపుని బాగా వేపుకున్నానండి. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఇంగువను వేసుకోవటం వల్ల ఈ మామిడికాయ పిండి అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయినటువంటి తాలింపుని పక్కన పెట్టుకుందాము. మామిడికాయ పిండి అన్నాను కదా, మరి ఇంతకీ మామిడికాయ ఏంటి చూపించట్లేదు అనుకుంటున్నారా? ఇదిగోండి, నేనైతే ఈ సైజు మామిడికాయ తీసుకుంటున్నాను. ఈ మామిడికాయ పైన ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకోండి, స్కిన్ అంతా తీసేసి గ్రేట్ చేసుకున్నా సరిపోతుంది. అంతేకాదండి, ఇక్కడ మామిడికాయ ఇంతే తీసుకోవాలని ఏమీ లేదండి. మీరు తీసుకునేటువంటి పిండి క్వాంటిటీ మీకు రుచికి అనుగుణంగా పులుపును బట్టి ఇక్కడ మామిడికాయ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాదండి, ఈ మామిడికాయ పిండి అన్నది మంచి టేస్ట్గా రావాలంటే నేను ఇక్కడ మీకు 2 టిప్స్ అన్నవి షేర్ చేస్తున్నానండి. మొదటి టిప్ అయితే మాత్రం ఇలా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పులుపు అన్నది బ్యాలెన్స్ అవడం కోసం దీనిలోకి 3 పచ్చిమిరపకాయలు, శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లము, రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి, ఆ పిండిని వేసుకోవాలన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మామిడికాయ పేస్ట్ని వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే కదండో, ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవటం వల్ల మామిడికాయ అన్నది ఈ వేడికి మగ్గిపోయి రుచి అన్నది చాలా బాగుంటుందన్నమాట. ఇదే సెకండ్ టిప్ అండి. అంతేకాదు, ఇలా వేడిగా కలుపుకున్నప్పుడు పిండి అన్నది కొంచెం ముద్దగా ఉంటుంది, కానీ అన్నది చల్లారిన తర్వాత ఇది పొడి పొడిలాడుతుంది. ముద్దగా ఉందని కంగారు పడిన అవసరం లేదు. ఇలా మామిడికాయ పేస్ట్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి తాలింపును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవటమేనండి. అంతేనండి, రొటీన్గా తినేటువంటి బ్రేక్ఫాస్ట్ బోరు కొట్టిన చిన్న చిన్న పార్టీస్ అప్పుడు, గెట్ టుగెదర్ అప్పుడు కానీ వైశాస్ కుటుంబాల్లోని ఎక్కువగా ఇలా మామిడికాయ పిండి అనేది చేస్తారనమాట. ఇది అమ్మమ్మల కాలంలో చేసుకునేటువంటి మామిడికాయ పిండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి అమ్మమ్మల కాలం నాటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినటువంటి మామిడికాయ పిండి రెడీ.